మిత్రులారా, తాగి మితిమీరినటువంటి వేగంతో బండి నడపడం అంటే కొంతమందికి అదొక సరదా అన్నమాట. అంటే అప్పుడు కన్ను మీద కానరాదు కదా, అట్లా నడిచిపోతూ ఉంటారు అనమాట. కానీ కొన్ని సందర్భాల్లో వీళ్ళ అతి చేష్టల వల్ల జరిగేటటువంటి ప్రమాదాలలో వీళ్ళు చావడమే కాకుండా ఒక్కోసారి ఎదుటోళ్ళ చావు కూడా కారణం అవుతూ ఉంటారు. మొన్న కర్నూలు దగ్గర ఈ వేమూరి బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా, మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఏం జరిగింది అంతా కూడా. ఇది ఇలాంటి తాగుబోతుల వల్లనే ఇలాంటి అనర్థాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి మన హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మాట్లాడతా, ఇదిగో ఇలాంటి వాళ్ళంతా కూడా టెర్రరిస్టులు, అలాగే మానవ బాంబులతో సమానము, వాళ్ళు అలాంటి వాళ్ళు కాక ఇంకేమవుతారంట. ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 100% 100% ఆయన వ్యాఖ్యలు తెస్తే నేను ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చావడమే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా చంపుకొని తింటారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురుపడితే ఖచ్చితంగా మీరు 100 నెంబర్కి డైల్ చేయమని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరినారు. ఖచ్చితంగా మనం కూడా బాధ్యతాయుతంగా ఉండాలా, లేదంటే చాలా ప్రమాదం. తాగి ఈడు పోయి ఇంకొకరిని గుద్దుతాడు, అంటే ఈడు పోయేది కాకుండా ఇంకో కుటుంబాన్ని వీడిని నాశనం చేసినట్టే. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో బాధ్యతగా ఉండాలి.